సో రెడీయా మీరు? రెడీ. మీరు కర్రీ అన్నారు కదా, మినపవడల కర్రీ. ఓకే ఓకే, మరి మినపవడల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మినపవడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినువులు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ముందుగా వడలు వేయించుకోవాలండి. ఓకే, ఆయిల్ హీట్ పెట్టుకుందాం. మీరేంటి పొట్టు మినపప్పు రుబ్బలేదా? నానబెట్టానండి, కడిగేటప్పుడు అంతా పొట్టంతా అయిపోయిందా? పొట్టు పోకుండా నానబెట్టి పొట్టే ఉండాలండి, ఉంటేనే బాగుంటుంది. ఎక్కువసేపు నానబెట్టేసరికి ఆ పొట్టు అనేది. ఓకే, సో ఇప్పుడు పిండి ఇందులో ఏం కలపరా? ఇంకా సాల్ట్ కొంచెం కలుపుకోవాలండి. కలిపారా? సాల్ట్ కలుపుతాను. కలపండి. కొంచెం అండి, ఎలాగో మళ్ళీ కర్రీలో మనం వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం గట్టిగా ఉందా? అంతేనా? అంతే ఉండాలా? చిన్న చిన్న వడలు వేస్తున్నారా? చిన్న చిన్న వడలు వేసుకోవాలి. ఆయిల్ వేయడం. జనరల్ గా వడ కర్రీ అంటే కూడా మనకి బాగా మ్యాష్ అయిపోయే ఉంటుంది వడ అంతా కూడా. సో మీరు మినపవడ కర్రీ అన్నారు, ఇప్పుడు మనకి పొట్టు మినపలు టేస్ట్ రాదు కదా ఈ వడల్లో, ఎలాగా? లేదండి, టేస్ట్ ఉంటుంది, కాకపోతే వాటంతా టేస్ట్ ఉండదు కానీ టేస్ట్ ఉంటుంది తెలుసు. అంటే పొట్టు మినపప్పు టేస్ట్ వేరేలా తెలుస్తుంది, ఈ టేస్ట్ వేరే. పొట్టు మినపప్పు అందరు అంటే కొద్దిగా కలర్ వల్ల అందరూ ఉపయోగించరు, అందుకే మేము స్పెషల్గా పొట్టు మినపప్పు ఇచ్చామన్నమాట ఈరోజు. సో ఇవి వేగేలోగా మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాం. ఇది స్టవ్ మీద పెడతాను. నేను ఈ వడలు చూస్తూ ఉంటానండి, మీరు కర్రీ స్టార్ట్ చేసుకోండి. ముందుగా సరిపడా నూనె తీసుకోవాలండి. సేమ్ కర్రీ ఎలా ఉంటామో కర్రీకి సరిపడా నూనె లాగా తీసుకోవాలి. కొద్దిగా నూనె వేడయ్యాక పోపు దినుసులు, ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, పోపు దినుసుల తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఓకే, ఇవి చాలా ఇంకా రంగు చాలండి, తీసేసి ప్లెయిన్ అది ఇవ్వండి, ఆ ప్లెయిన్ బౌల్. సో ఇవి తీసేద్దామా? అవి తీసేసేయండి. ఇవి ఇందులో ఉల్లిపాయలు వేగగానే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి కొన్ని. మనం అందులో కారం ఏం వేయలేదు కాబట్టి అందులో పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఎక్కువగానే. ఓకే, నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. చివరిగా కొద్దిగా పసుపు వేసుకో. చివరిగానే అప్పుడే అయిపోయిందా వంట? ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొద్దిగా వేగగానే పసుపు వేసుకో. ఓకే, ఇప్పుడు వడలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసేసేయండి. ఓకే, కలిపేసుకో. వాటర్ ఏమైనా కావాలా? కొంచెం ఉప్పు కారం వేసుకున్నాక ఓకే, లాస్ట్లో కొంచెం వాటర్. ఇది కొద్దిగా వేగాక ఇందులో కొంచెం కారం వేసుకున్నామండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సాల్ట్ కూడా పిండిలో వేసుకున్నాం కదండి, పిండిలో కొద్దిగా వేసారు కాబట్టి ఉల్లిపాయకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది.
ఓకేనా, వేద్దామా? ఇవి కొద్దిగా వేయగానే కొన్ని వాటర్ వేయాలి. సో కొంచెం ఆ వడలకి టేస్ట్ కూడా మసాలా టేస్ట్ కొంచెం పడితే బాగుంటుంది కదా. కొద్దిసేపు వేగండి. మూత పెట్టేద్దామా? మూత పెట్టి చాలండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. యాక్చువల్గా కొంచెం గ్రేవీ కోసం టమాటో పేస్ట్ అలాంటిది కూడా వేసుకుంటే బాగుంటుంది. వేసుకోవచ్చండి. ఎందుకు వేయలేదు? ఇదేంటి? జీలకర్ర పొడి. జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి కొంచెం, ఓకే. గరం మసాలా. మీరు ఇంట్లో కూడా ఇలాగే కంగారుగా వంటలు చేస్తారా ఏమిటి? లేదా? బాగుంది. ఇదేదో ఫ్రైలా ఉంది. యాక్చువల్గా వడ కర్రీ అంటే నాకు ఎప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తారా? కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. నాకు ఈ కర్రీ చూస్తుంటే ఏదో కర్రీ గుర్తొస్తుంది. ఏంటి చెప్పండి? రొయ్యల ఫ్రై లాగా. ఎస్, కరెక్ట్ గా చెప్పారు. బాగుంది. స్నాక్ లా, ఐ మీన్ సైడ్ డిష్ గా బాగుంటుంది అనుకుంటా. ఇది తీసేద్దామా? చాలండి. ఓకే, బౌల్లోకి తీసేస్తాను. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఓకేనా? సో మినపవడల రెడీ. మినపవడల రెడీ. మినపవడల కర్రీ రెడీ రెడీ. ఓకే, మరి మినపవడల కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మినపవడ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా మినువులు నానబెట్టి రుబ్బి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేతితో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న వడలను ముక్కలుగా కట్ చేసి దీనిలో వేయాలి. తర్వాత కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మినపవడ కర్రీ రెడీ.